ప్రియులారా, మనం ఈ సమయంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన మన కన్నతండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పించున్నాను. ఈరోజు దేవుని జ్ఞాపకంలో నీవున్నావా అనే విషయాన్ని ఆలోచించేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తమ జీవితంలో జరిగిన అనేక సంఘటనలను, అనేక విషయాలను జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ దేవుని జ్ఞాపకాల్లో ఉండటానికి ప్రయత్నించరు. దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి. దేవుని జ్ఞాపకాలు చాలా గొప్పవి. ఆయన మనల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన జ్ఞాపకాల్లో ఉండాలంటే మనం ఎలా జీవించాలి? మనుషులు తమ జ్ఞాపకాలు ఉంచుకోవడానికి రకరకాల ప్రయోగాలు, పనులు చేస్తారు. ఎన్నో వీడియోలు తీసుకుంటారు. ఏదైనా వారు ఒక ఫంక్షన్ చేసినప్పుడు, లేదంటే ఒక మంచి విషయం చేస్తున్నప్పుడు ఆ మంచి జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాల కోసం ఫోటోలు తీసుకుంటారు. ఇంకా పెన్ను పుస్తకంలో, డైరీలో రాసుకుంటారు. ఈ విధంగా జ్ఞాపకాల కొరకు, అదేవిధంగా చెడు జ్ఞాపకాలు కూడా గుర్తుపెట్టుకుంటారు. మరి అదేవిధంగా మనుషులు జ్ఞాపకాల కొరకు, జ్ఞాపకాలు ఉండిపోవటానికి కొన్ని కట్టడలను కూడా కట్టించుకున్నారు. తాజ్మహల్ను షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ జ్ఞాపకార్థముగా కట్టించాడు. అదేవిధంగా ఎన్నో కట్టడాలు, ఒక చార్మినార్ కానివ్వండి, ఒక గేట్వే ఆఫ్ ఇండియా, ఇలాంటి అనేక కట్టడాలు, ఎర్రకోట కూడా, ఇవన్నీ కూడా జ్ఞాపకాల్లో ఉండడానికి కట్టించుకున్నవి. అదేవిధంగా మనుషులు సాటి మనిషిని జ్ఞాపకంలో ఉంచుకోవటానికి ఈ ప్రపంచంలో ఒక బుక్ ఉంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎవరైతే మంచి సాహసోపేతమైన కార్యాలు చేస్తారో, ప్రాణానికి తెగించి కార్యాలు చేస్తారో, అలాంటి వారు అందరికంటే గొప్ప సాహస కార్యం చేస్తారో వాడిని గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో రాస్తారు జ్ఞాపకం ఉంచుకోవడానికి. వానికంటే ఇంకో గొప్ప కార్యం ఇంకెవడైనా చేస్తే వాని పేరు తీసేసి ఇంకొకరి పేరు పెడతారు. కానీ దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలంటే ఏం చేయాలి? మనుషుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా మనం ఉండలేము. కానీ దేవుని జ్ఞాపకంలో మనం ఉంటే ఎల్లప్పుడూ కూడా మనం చిరస్థాయిగా ఉండిపోతాం. పిల్లారా, కానీ దేవుని జ్ఞాపకాల్లో ఉండాలంటే మనం ఏం చేయాలో, ఏ విధంగా మనం బ్రతకాలో, ఏ విధంగా మనం జీవించాలో ఒక చక్కటి మాట, దేవుని మాట మనకు తెలియజేస్తుంది. పిల్లారా, దేవుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకు ఆయన ఒక గ్రంథాన్ని కూడా రాసుకుంటున్నాడు. ఒకసారి మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక విషయం ఉంటుంది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించి ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడిను. ఇక్కడ చూడండి పిల్లారు, ఎంత చక్కటి మాట వ్రాయబడుతుందో. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఆయన నామంలో బ్రతుకుచున్న వారి కొరకు జ్ఞాపకార్థమైనటువంటి ఒక గ్రంథము రాయబడుతుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన స్మరిస్తున్న ఆ భక్తుల కొరకు దేవుడు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథాన్ని రాసుకుంటున్నాడు. పిల్లారా, చెడు పనులు చేస్తున్న వారిని కూడా తన జ్ఞాపకాల నుంచి తీసేస్తాడు దేవుడు. ఒకసారి కీర్తన 34:15-16 వాక్యాలు చూస్తే చెడ్డవారిని తన జ్ఞాపకాలను లేకుండా తీసేస్తానన్న మాటను చెప్తున్నాడు. పిల్లారా, ఒకసారి ఆ కీర్తన గ్రంథం 34వ అధ్యాయం చూద్దాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 15-16 వాక్యంలో చాలా స్పష్టముగా ఆ మాట రాయబడి ఉంది. ప్రియులారా, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటికై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. వారి జ్ఞాపకాన్ని, దుష్క్రియలు చేసే వారి జ్ఞాపకాన్ని కొట్టివేస్తాడు. వారి జ్ఞాపకాలు తీసివేస్తానని దేవుడు చెప్తున్నాడు. పిల్లారా, కాబట్టి దుష్క్రియలు చేసే వారి జ్ఞాపకాలు దేవుడు ఉంచడు.